మన ప్రభు దేవుని ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక 10:14. రోమాపత్రిక 10:14. వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ఈ వచనాన్ని మనం చూస్తే ఉల్టా ఉంది. దాన్ని ఒక ఆర్డర్లో పెట్టండి. ఏం కనబడుతుంది ఇందులో మనకి? వారు విశ్వసింపని వారికి అట్లా ప్రార్థన చేస్తారు, ప్రార్థన. నెక్స్ట్ ఏముంది? వినని వానిని ఎట్లు విశ్వసిస్తారు, విశ్వాసము. ఇంకేముంది తర్వాత? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లా వింటారు. అంటే ఒకడు వినాలంటే ప్రకటించేవాడు ఉండాలి. ఇది ఉల్టా ఉందన్నమాట. ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లా వింటారు. ఒకడు వినాలి, ఏదైనా దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని అంటే ప్రకటించేవాడు ఉండాలి. ప్రకటించేవాడు లేకుండా వాడు వినలేడు. రెండోది ఏముంది? విశ్వాసము. వాడు వినకుండా, నువ్వు ప్రకటించింది ఏదైతే ఉందో అది అవతల వాడు వినకుండా వాడికి దేవుని పట్ల విశ్వాసం ఎట్లా కలుగుద్ది? అందుకని ప్రకటించాలి. ప్రకటన మూలంగా వాడు విని విశ్వాసాన్ని పొందుకుంటాడు. వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది కాబట్టి వాడు విశ్వాసాన్ని కలిగి ఆ విశ్వాసం మూలంగా వాడు ఏం చేస్తారంటే ప్రార్థన చేయటం జరుగుతుంది. ఇక్కడ అపుస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, వారు విశ్వసింపని వారికి ఎలా ప్రార్థన చేస్తారు అని అంటే ఆయన మీద వారికి విశ్వాసం లేదు. అలాగే వారు ఆయన గురించి వినలేదు. దేవుని యొక్క సంగతులు వినని వారిగా ఉన్నారు. అసలు వినలేదు, వాళ్ళని విశ్వసించలేదంటే ప్రత్యేకమైనట్టు అసలు మొదటగా వాళ్ళ గురించి చెప్పేవాడే లేడు. దేవుని గురించి వాళ్ళకి చెప్పే నాదుడే లేడు. చెప్పేవాడు ఉంటే వినేవాడు ఉంటాడు. వినేవాడు విశ్వాసం కలిగి అప్పుడు ప్రార్థన చేయగలుగుతాడు. కానీ మనం విశ్వాసంలో ఉండాలి, ప్రార్థన చేయాలని అంటే మనకు ప్రకటించేవాడు ఉండాలి. ఇప్పుడు మొదటగా ఏం చేయాలి? దేవుని యొక్క సందేశాన్ని ప్రచురపరచాలి, ప్రకటించాలి, నలుగురికి తెలియపరచాలి. సమాజంలో చూడండి, ఎవడైనా ఏదైనా ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్ తేగానే దానికి 1,00,000 యాడ్లు ఇచ్చి ఆ ప్రోడక్ట్ని ఆడనమాట అమ్ముడుపోవడానికి దోహదం చేస్తాడు. వ్యాపార రీత్యా తన ఉద్దేశాన్ని వినియోగదారుడు వినియోగించడానికి ఆకర్షణీయమైనటువంటి యాడ్స్తో ఆయన ముందుకు వచ్చి తన ప్రోడక్ట్, తన ఉత్పత్తిని ఏదైతే ఉందో ఆ వస్తువును అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే మనం ఇక్కడ మన ప్రోడక్ట్ ఎవరై ఉన్నారు అని అంటే దేవుడైనటువంటి యేసయ్య ఉన్నాడు. ఆయన గురించి తెలియని వారు ఎంతోమంది ఉండగా వారి గురించి మనం తెలియపరచాలి. లోకంలో ఎన్నో ఉన్నాయి. గుండె సూది నుంచి మొదలుకొని మనం వేసుకునే షర్ట్ బటన్ వరకు ప్రతిదీ ప్రకటన ఇవ్వాల్సిందే. ప్రకటన ఇవ్వకపోతే దాని గురించి ఎవరికి తెలుసుద్ది? ఎంతమందికని తెలుసుద్ది? నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు వేసుకునే షూస్, ప్రతిదీ కూడాను ప్రకటన ఇవ్వటం ద్వారానే అవతల వాడికి తెలిసి ఏది మేలైనది, ఏది మెరుగైనది అని తెలుసుకొని కొనుక్కోవడం జరుగుతూ ఉంది. చిందులకు, విందులకు, మందులకు అన్నిటికీ ప్రకటనలు ఇస్తూ ఉన్నారు ఈ రోజున. గొంతులకు, వాంతులకు, ప్రతిదానికి ప్రకటనిస్తూ వాళ్ళ ప్రకటనలో ఎంతవరకు క్రెడిబిలిటీ ఉందో తెలియదు. కానీ వాడు అమ్ముకునే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమ్ముకోవటానికి వాడు ఏం చేస్తాడు? పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. పబ్లిసిటీ చేసుకుని యాడ్స్ ఇచ్చుకుంటా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా పోతాడు. అదే ఒక పౌడర్ తీసుకోండి, మీ మొహాన్ని నున్నగా తయారు చేసి అని అంటది. అలా అనుకుంటే ఎప్పుడన్నా మొహం నున్నగా తయారైపోద్ది. ఒక క్రీమ్ తీసుకోండి, ఈ క్రీమ్ రాసుకుంటే నల్లగున్నోళ్ళు మీరు తెల్లగా అయిపోతారని అంటాడు. అది ఎంతవరకు వాస్తవం అన్నది వాడినోడికి తెలియాలి. అలా అయితే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో నల్లటి వాడే ఉండడు. వాడు చెప్పే క్రీమ్ రాసుకుంటే ఈ ప్రపంచంలో నల్లటి వాడు అనేవాడే ఉండడు. తెల్లగైపోయి ఉండాలి ఎపాటికే. అంటే అవి వాడు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగించేటువంటి తంత్రాలు, అంతేగాని వాటిలో ఏమాత్రము వాస్తవము లేదు. ఆ రకంగా
మొదట మనం మన యొక్క క్రీస్తుని గురించి ప్రకటించాలి. ప్రతి ఒక్కడు వాడు ఉత్పత్తిదారుడు తను అమ్ముకోవడానికి, వినియోగదారుని ఆకర్షించడానికి ఆ రకమైనటువంటి ప్రకటన చేస్తున్నప్పుడు, మనం అలాంటిది ఎంతో బలవంతుడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుని గురించి తెలియని జనానికి మనం తెలియపరచాలి. నేటి సమాజంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, తెలియని వారి గురించి తెలియని వారి దగ్గరకు పోయి చెప్పట్లేదు, తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి మా దేవుణ్ణి నమ్ముకోండి అని అంటున్నారు. చూడండి, పెద్ద పెద్ద మీటింగులు పెడతారు, 3 రోజులకు 10 లక్షలు ఖర్చు పెడతారు. కనీసం ఒక 10 మంది అయినా అన్యుల్ని మార్చగలుగుతున్నారా? అన్యుల్ని దేవుడి వైపు నడిపించగలుగుతా ఉన్నారా? దేవుడు అంటే ఎరుగని జనాంగాన్ని దేవుని వైపు ఆకర్షింపగలుగుతా ఉన్నారా? ఆలోచించుకోవాలి. ఈ రోజున క్రైస్తవ సమాజం మనం ఎంత పెద్ద మీటింగులు పెట్టామన్నది కాదు, మనం ఎంతమందిని క్రీస్తులోకి నడిపించగలిగాం, ఎంతమంది క్రీస్తునికి పరిచయం చేయగలిగాం, ఆయన ప్రేమను చూపించగలిగాం అన్నదే ఇక్కడ కాన్సెప్ట్. మనం పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకుని మనం పెద్ద పెద్ద పాస్టర్లు అయిపోయినాం, కరెక్టే. కానీ రేపొద్దున లెక్క అప్పగించాల్సి వచ్చినప్పుడు మనం ఎవరిని సంపాదించుకున్నాము, ఎంతమంది ఆత్మలను సంపాదించుకున్నాము అని లెక్కేసేటప్పుడు మన లెక్క ఎక్కువగా ఉండాలి, అంతేగాని తక్కువగా ఉండకూడదు. ఈ రోజునైతే ఏ రకంగా ఉన్నామో ఆ రోజు కూడా అదే రకంగా ఉండాలి. దేవుని గురించి మనము ప్రకటించాల్సింది అన్యుల మధ్యలో, దేవునిని ఎరగనటువంటి వారి మధ్యలో ప్రకటించాలి, అంతేగాని దేవుడిని ఎరిగినటువంటి ప్రజల మధ్యలో మనం ప్రకటన చేస్తా ఉన్నాం. నువ్వు అంటే ఇప్పుడు ఆల్రెడీ దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి నమ్ముకున్న వాళ్ళ దగ్గర ప్రకటన చేయకూడదా, వాక్యం చెప్పకూడదు అని అంటే, నువ్వు చెప్పే వాక్యం ఆల్రెడీ క్రీస్తు తెలుసుకున్న వాడి దగ్గర చెప్తే వాడు బలపడతాడేమో, దేవునిలో స్థిరపడతాడేమో, దేవునిలో మరింత ముందుగా ఆత్మీయంగా బలపడవచ్చేమో, కానీ ఇంకొక ఆత్మ రావటానికి అవకాశం ఏముంది? బయట నుంచి ఆత్మ వస్తేనే కదా నీ గొప్పతనం, ఒక ఆత్మను రక్షిస్తేనే కదా నీ గొప్పతనం. ఆయన చెప్తున్నది కూడా అదే కదా, ఆత్మలను రక్షించండి అని. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదని ఆయన చెప్తా ఉన్నాడు కదా. మనం ఎంత పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకొని, మన మందిరాలను ఏర్పాటు చేసుకొని, మన సంఘాలకి మనం మన చూస్తున్నటువంటి ఈ విశ్వాసాలనే చూసుకుంటూ మనం ముందుకు పోతున్నామే తప్పితే, ఎంతోమంది నశించిపోతున్న జనాంగానికి దగ్గరికి పోయి దేవుని సువార్తను చెప్పలేని వారిగా ఈ రోజున ఉన్నాం. మనం ప్రకటించాల్సింది వారికి, దేవుని పరిచయం చేయాల్సింది వారికి, దేవుని ప్రేమను చూపించాల్సింది వారికి. వారికి చూపించకుండా మనం ఎవరికి చూపిస్తా ఉన్నాం? మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారిని, దేవుడి గురించి తెలిసినటువంటి వ్యక్తుల మధ్యనే మనం సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. అది ఆలోచించాలి. ఈ రోజున క్రైస్తవ సమాజం మనం ఎవరికి అవకాశం ఇవ్వాలి, మన వల్ల ఎవరికి అవకాశం ఉంది, మనం ఎవరి దగ్గర ప్రకటించాలి, ఎవరిని బాగుపరచాలి, ఎవరిని దేవుని వైపు నడిపించాలి అన్నది మనకు ముందు తెలియాలి. అంతేగాని మనం ఎంతో పెద్ద పాస్టర్లు అని అన్నంత మాత్రాన వాక్యం వృద్ధి చెందదు, వాక్యం మరింత మందికి విస్తరింపజేయబడదు. మరింత మందికి విస్తరింపజేయబడాలని అంటే ఆయనను ఎరుగని జనానికి మధ్యకు దూసుకుపోయి వాక్యం ప్రకటించాలి, వాక్యాన్ని ప్రచురపరచాలి, వాక్యాన్ని వినిపించాలి. అప్పుడైతే కానీ అన్యులు దేవుణ్ణి ఆకర్షించలేరు. ఈరోజు చాలామంది ఒక గిరి తీసుకుంటూ ఉంటారు, అన్యులు కదా, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయరు. అన్యులు వాళ్ళ పెళ్ళిళ్ళకి పేరంటాలకి పోరు, వాళ్ళ ఇళ్లల్లో భోంచేయరు. నీదేమి గొప్ప? వాళ్ళు నీ ఫంక్షన్ అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తారు? నీ ఇంట్లో పెళ్ళి అయితే ఎందుకు వస్తారు? నీ ఇంట్లో బర్త్డే అయితే ఎందుకు వస్తారు? వాళ్ళ ఇళ్లలో మనం తినకపోతే వాడొచ్చి మన ఇంటికి వచ్చి తింటాడా? నువ్వు పోయి ఆడి దగ్గర స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఉండనప్పుడు ఆడొచ్చి నీతో స్నేహపూర్వకంగా ఎలా ఉండగలుగుతాడు? ఆడొచ్చి నీ మీద ప్రేమను ఎట్టా కురిపించగలుగుతాడు? నువ్వు ముందు పోయి అన్యుడితోనైనా సరే స్నేహపూర్వకంగా ఉండు, అంతేగాని వాడు చేసినటువంటి మతాచారాలు చేయమని నేను చెప్పట్లేదు. వాడు అన్యుడు కదా, వాడు పూజలు చేస్తాడు, పునస్కారాలు చేస్తాడు, ఏమన్నా చేసుకొని, కానీ నువ్వు ప్రకటించాల్సింది క్రీస్తుని కదా, క్రీస్తుని ప్రకటించాలి. అంతేగాని నువ్వు గిరిగీసుకొని నువ్వు ఆడి దగ్గరికి పోకుండా నీ వాక్యము ఎట్టా పోతుంది? ఆడి దగ్గరికి వాక్యం ఎలా పోతుంది?
దేవుడు చెప్పింది నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు అన్నాడు. నిజమే, ఉండకూడదు, ఓకే, రైట్. విగ్రహార్పితములు తినకూడదు అని అన్నాడు, కానీ అన్యుల ఇళ్లలో తినకూడదని, అన్యుల ఇంట్లోకి వెళ్ళొద్దని, అన్యుల పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళొద్దని దేవుడు ఏమన్నా ఎక్కడైనా చెప్పాడా? మనుషులమైనటువంటి మనం ఒక బౌండరీస్ గీర్చుకొని వాటిలో ఉంటూ మేమే గొప్ప క్రైస్తవులుగా ఫీల్ అయిపోతా ఉన్నాం ఈ రోజున భారతదేశంలో ఇంత క్రైస్తవ్యం వెనకబడిపోవటానికి కారణం ఏంటంటే మనం గీసుకునేటువంటి బౌండరీస్, ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అడ్డుగోలుగా ఉన్నాయి. ఎంతోమంది నశించిపోతుంటే నశించిపోయిన వారి గురించి ప్రార్థన చేయాల్సింది మనం, వాళ్ళకి ప్రకటించాల్సింది మనం ఏం చేస్తా ఉన్నాం? వాళ్ళ ఇళ్ళకి మనం పోకూడదు, వాళ్ళ ఇళ్ళలో మనం ఉండకూడదు, వాళ్ళ ఇళ్ళలో భోజనం చేయకూడదు. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? ఎక్కడ చెప్పింది? వాక్యం ఏమైనా చెప్తుందా వాళ్ళ ఇళ్ళల్లో ఉండొద్దని? వారితో స్నేహపూర్వకమైన సంబంధాలు కలిగి ఉండకూడదని ఏమైనా వాక్యం మిమ్మల్ని బోధిస్తుందా? లేదే. ఈ రోజున క్రైస్తవ సమాజం ఈ రకంగా వెనుకబడిపోవటానికి కారణం భారతదేశంలో మనం గీసుకునేటటువంటి ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని మూలంగా క్రైస్తవ్యం వృద్ధి చెందకుండాను క్రీస్తు అక్కడే అలాగే ఆగిపోయినాడు. కొద్ది మందికి మాత్రమే పరిచయస్తుడిగా ఉన్నాడు, కొద్ది మందికే మాత్రమే దేవుడిగా కనపడతా ఉన్నాడు. దేవుడు క్రీస్తు అందరికీ ప్రభువు కదా, కానీ మనం అందరినీ కలుపుకోలేకపోయినప్పుడు ఆయన ఏమైపోతున్నాడు? కొందరికే ప్రభువుగా మిగిలిపోతా ఉన్నాడు. ఈ రోజున ఎవరి వల్ల అది అదంతా? మన బోధల వల్లే, మన వ్యక్తిత్వాల వల్లే.